వచ్చి లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ గా మీరు ఏం తప్పులు చేసిండ్రు మీ సమాధానం చెప్తాం మీరు కూడా చెప్పండి. మీరు అక్కడ కూర్చొని తప్పులు చేసి ఫామ్ హౌస్ రా మీ ఫామ్ హౌస్ కోసం అని చెప్పి కొండపోచమ్మ సాగర్ కట్టిండు. 15 TMC రిజర్వాయరు రింగ్ బండ్ అంటే చుట్టూ ఒక గంగాళంలో నీళ్లు పోసినట్టు. అది నిజంగా చెప్పాలంటే అది ప్రజల కోసం కట్టింది కాదు, ఆయన ఫామ్ హౌస్లకు నీళ్ళు వస్తుంది అని చెప్పి కొండపోచమ్మ రిజర్వాయర్ కట్టిండు. అధ్యక్ష, ఇంత అన్యాయంగా ఒక రాజులాగా ఒక నియంతలాగా పరిపాలించి ఈ రాష్ట్రాన్ని ఆగం చేసిన మనిషి ఈరోజు పత్తాలేడు అసెంబ్లీకి. మరి ఎందుకు ఆ పదవిలో ఉన్న మా ముఖ్యమంత్రి గారు కరెక్ట్ చెప్పిండ్రు. నేనే నా మనసులో ఉండే ఆ మాట. మరి ప్రజా సమస్యల గురించి అసెంబ్లీకి మాట్లాడుతందుకు రానప్పుడు ఆ పదవిలో ఎందుకు ఉండాలి? మా ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు మీ మాటలకు ఏం విలువ ఉంది, మేము ఎంత చెప్పినా వేస్టే అని చెప్పేసి. అధ్యక్ష, ఈరోజు చెప్తున్నా మా జిల్లా మంత్రి గతంలో పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి ఈరోజు హాజరు కాలే. మా నల్లగొండ జిల్లాకు కృష్ణా వాటర్ చాలా ఇంపార్టెంట్. ఇంత పెద్ద చర్చ నడుస్తుంది, ఎందుకు రాలేదంటే అక్కడ కేసీఆర్ గారు సభ పెట్టినట్ట పౌరు సభ, గ్రామాల్లో జన సమీకరణ కోసం డబ్బులు ఇచ్చి బతిమలాడితే జనం రాము అంటున్నారంట. మీకు సమాధానం చెప్పినాం కదా ఓటు రూపంలో, మళ్ళీ పోరుబాట మీరెందుకు? వాళ్ళకోసారి అవకాశం ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీకి, వాళ్ళు మా ప్రజల కోసం కష్టపడతామంటుండ్రు, మీకెందుకు సభ అని అడుగుతున్నారు. అధ్యక్ష, 2 నెలలైంది ప్రభుత్వం వచ్చి, 2 నెలలు 60 రోజులు ఈ ప్రభుత్వం మిమ్మల్ని మేము 10 ఏళ్ళు భరించినాం, మీరు 2 నెలలకే ఇట్లా చేస్తే ఎట్లా? అధ్యక్ష, నేను ఒక మాట చెప్తున్నా వినండి. మా ప్రాంతం వెనుకబడి ఉంది అధ్యక్ష. మీరేం మాట్లాడుతారు ఇప్పుడు వినండి కొంచెం. మీరు వింటే ప్రజలు సంతోషిస్తారు. ఇప్పుడు మాట్లాడితే అడ్రస్ లేకుండా పోతారు. మళ్ళీ ఆ ఆపోజిషన్లో కూడా ఉండరు, కనీసం ఇప్పుడు ప్రతిపక్షాలు ఉన్నారు. మీరు చేసిన తప్పుల్ని క్షమించమని అడిగితే ప్రజలు కూడా క్షమిస్తాం, మేము కూడా క్షమిస్తాం. కానీ మీరు ఇంకెక్కువ మాట్లాడితే ఉన్న హోదా ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతారు. మీరు 18 మంది ఉన్న కాంగ్రెస్ పార్టీని 12 మంది ఎమ్మెల్యేలు తీసుకొని ప్రతిపక్షం లేకుండా చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన చరిత్ర మీది. మీకు ఈ మాట్లాడే హక్కు, ఈ నైతికత మీకు లేదు. మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ మేము వింటున్నాం. కానీ మేము అనుకుంటే చెప్తున్నా, మీలాగా మేము ప్రవర్తించగలుగుతాం, మీలాగా మేము చేయగలుగుతాం. అధ్యక్ష, మేము కూడా ప్రభుత్వం ఉంది, అధికారంలో ఉంది, వాళ్ళలాగా అవినీతి సొమ్ముతోటి సంపాదించిన సొమ్ముతోటి ప్రతిపక్షం లేకుండా చేయాలని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలని, ప్రశ్నించే గొంతులు లేకుండా చేయాలని మేము అనుకోవడం లేదు. మాకు ప్రజలు ఇచ్చిన తీర్పు, ప్రజల మద్దతు ఉంది కాబట్టి మాకు ఇచ్చిన 5 ఏళ్ల కాలంలో తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన, ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా వీళ్ళు పాటు చేసిన సిస్టమ్స్ ని, వ్యవస్థని మళ్ళీ మేము నిర్మాణం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీలాగా బీజేపీకి భయపడు పొత్తులు ఇంటర్నల్ అండర్స్టాండింగ్ పెట్టుకుని ఆలోచన మా కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇది ప్రజల పార్టీ, పేదల పార్టీ, పేదల రాజ్యం వచ్చిందని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. మీరు ఒక్కరే అన్హ్యాపీ ఉన్నారు. వీళ్ళకి ఒక్కరికి అధికారం లేకపోయేసరికి నిద్ర పడతలేదు. అలవాటైన ప్రాణం ఏం చేస్తారు పాపం, ఏం చేస్తారు? బాగా డిస్టర్బ్ అయిపోతుంది. అదేవిధంగా అధ్యక్ష, నేను అధ్యక్ష చాలా సమయం అయింది, ఎక్కువ తీసుకోనని చెప్పి ఇప్పుడు మా శ్రీధర్ బాబు గారు చెప్పిన సమయం ఎక్కువైంది తీసుకోను. నేను మా సూచనలు ఏం చేస్తుంటే మా హరీష్ రావు గారికి, పాపం ఎంత కష్టపడుతున్నట్టే నేను మొన్న చెప్పిన, చాలా కష్టపడతారు, హార్డ్ వర్కర్, దాంట్లో డౌట్ లేదు. కానీ ఆయన మంత్రివర్గంలో ఉన్నప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న హార్డ్ వర్క్ ఎంత చేసినా నిర్ణయాలు వాళ్ళ మామ ముఖ్యమంత్రి తీసుకునేవాడు. పాపం ఆయనదేం తప్పు లేదు, హరీష్ రావు గారిది తప్పు లేదు. హరీష్ రావు మంచిగా వర్క్ చేస్తాడు, మరి నిర్ణయాలు కేసీఆర్ గారు తీసుకునేవాళ్ళు. దాంతో మొత్తం రాష్ట్రమే నాశనం అయిపోయింది. ఇప్పుడు కూడా అంటున్న హరీష్ రావు గారు, మీరు మీ మామ మాటలని, మీ బావమరిది మాటలని నడవకండి, మేము చెప్పినట్టు వినండి. మేము చెప్పిన ప్రజలకు ఏది మేలు జరుగుతుందో అది ఆలోచన చేయకండి. మీ ఇంకా ఓడిపోయిన తర్వాత కూడా అధ్యక్ష, నేనేం చెప్తున్నా అంటే హరీష్ రావు గారే ఇరిగేషన్ మినిస్టర్ బంద్ చేసిండు. ఈ రోజు మెయిన్ స్పీకర్ ఆయనకు మీ ద్వారా తెలంగాణ ప్రజలకు కూడా ఏం చెప్తున్నంటే, హరీష్ రావు కష్టపోతూనే ఒప్పుకుంటా, కానీ ఇప్పటికే రాష్ట్రం అంతా నాశనం అయిపోయింది ఆ కేసీఆర్ గారి నాయకత్వంలో. ఆయన నమ్ముకొని ఆయన లీడర్షిప్ నేను పనిచేసినావు. కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరిచి మేము చేసేది ఏదైనా మంచి పని ఉంటే మాకు సహకరించు అని చెప్తున్నాం. అందుకని అంటున్నా, రేపు నువ్వు పోరుబాటకు రాకు, నల్గొండకు
ఎందుకంటే జనము నిజంగా ఇంతకుముందు మా సోదరుడు వెంకటరెడ్డి గారు చెప్పిండు ఒక మాట, ఎంత కోపంతో అంటే నల్లగొండ జిల్లా ప్రజలు గత 10 ఏళ్లలో అధికారంలో ఉండి నల్లగొండ జిల్లాకు తీవ్రమైన అన్యాయం జరిగింది, చాలా నష్టం జరిగింది, అక్కడనే పోయి పోరుబాటు చేస్తామంటున్నాం. మా జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రి అయిన తర్వాత అధ్యక్ష నేను చెప్తున్నా ఈ సభా సాక్షిగా 2 నెలల్లో ఒక్క నిమిషం నిద్రపోకుండా రాత్రి మగలు కష్టపడుతుండు. ఎందుకంటే ఈ నీటిపారుదల రంగాన్ని చిన్నాభిన్నం చేసి అస్తవ్యస్తంగా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వంది. కాబట్టి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి టాప్ ప్రియారిటీలో నియరింగ్ కంప్లీషన్ ఏదైతే కొద్ది అమౌంట్ పెడితే ప్రాజెక్టులు కంప్లీట్ అవుతాయో సాగునీరు వస్తుందో వాటి మీద దృష్టి పెట్టి ఈరోజు మా ఫైనాన్స్ డిప్యూటీ సీఎం గారి నేతృత్వంలో బడ్జెట్ అలా కట్ చేసుకున్నాం. అంటే మీరు అర్థం చేసుకోండి, ప్రజల సొమ్ము ఒక్క పైసా కూడా బేస్ చేయదలుచుకోలేదు. స్వార్థం కోసమో కాంట్రాక్టర్ల కోసమో టెండర్లు పిలిచే ప్రసక్తే లేదు. ఒక్క పైసా ఖర్చు పెట్టినా అది ఇమీడియట్ గా దాని రిజల్ట్ వచ్చి రైతులకు ప్రయోజనం కలిగే విధంగా ఉంటుంది తప్పితే హరీష్ రావు గారు మాకు మామనో పెదనాయనో ఎవరు లేరు, మాకు చుట్టాలు లేరు, ఎవరు చెప్తే వినం. కేవలం ప్రజలే మాకు దేవుళ్ళు, ప్రజలే మాకు బాసులు. వాళ్ళ కోసమే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీరు చూస్తూ ఉండండి, ఓపిక పట్టండి. వచ్చే 5 ఏళ్లలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు చేసిన తప్పుల్ని సరిదిద్ది ఈ రాష్ట్రాన్ని గాడిన పెట్టే బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుని థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ తీర్మానానికి కూడా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా ఏర్పాటు చేసిన ప్రవేశపెట్టిన తీర్మానానికి పూర్తి మద్దతు తెలియజేస్తున్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు మల్లారెడ్డి గారు. మీరు చెప్పినట్టు నేను అదేం లేదు సార్ అధ్యక్ష, అదేం లేదు. ఒకటే నిమిషం, ఒక సెకండ్, ఒక రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్షుడికి, ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. 14, 15 వసంత పంచమి ఉంది కాబట్టి అందరి కోరిక మేరకు, సభ్యులందరి కోరిక మేరకు పెళ్లిళ్ళు 26,000 పెళ్లిళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ 2 దినాలు సభ పెట్టొద్దని మా రిక్వెస్ట్ అంతే. గౌరవ శ్రీహరి గారు 2 నిమిషాల్లో కంప్లీట్ చేయండి.